ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ ఏంటి అంటే కంపల్సరీ పొలిటికల్‌గా ముందుకెళ్ళాలా. ఆహ్, ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఆహ్, ఎలక్షన్ అయిపోయింది. సంవత్సరం అయిపోయింది. తమ్మన్న సింహాద్రి ఎక్కడ కనిపించట్లేదు. హ్మ్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, నేను తెలంగాణ గురించి మాట్లాడను. ఆంధ్రప్రదేశ్‌లో ట్రోలింగ్, తిట్టడం. రోజా గారున్నారు. ఐయామ్ నాట్ వైసీపీ పార్టీ. నేను వైసీపీ పార్టీ కాదు. నేను ఒక బీసీవైపీ పార్టీ అనే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్‌ని. ఆ పార్టీ తరపున హ్మ్. నేనున్నాను ప్రెజెంట్. హ్మ్. నా జనసేన, నా టీడీపీ, నా వైసీపీ ఈ పార్టీలతో నాకు సంబంధం లేదు. హ్మ్. ఒక మహిళ, ఒక ఆర్టిస్ట్, సూపర్ స్టార్ ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఆమె ముందుకొచ్చి ఒక రాజకీయ నాయకురాలుగా ముందుకొస్తున్నప్పుడు అసలు బీభత్సంగా తిడుతున్నారు. హ్మ్. అంటే ఆమె ప్రశ్నిస్తుంది. ఒక పురుష నాయకుడిని 'పవన్ కళ్యాణ్' గారిని గాని ఎవరినైనా అడుగుతుంది. అడుగుతున్నప్పుడు ఎవరు ఏమంటారు? కోరకిస్కంగాడు, హ్మ్. పనికిమాలినోడు, హ్మ్. ప్రతి ఒక్కడు ఈ సోషల్ మీడియా, ఒక యూట్యూబ్ ఛానల్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా బీభత్సమైన మాటలు మాట్లాడటం, పర్సనల్ లైఫ్‌ని తీసుకొచ్చి మాట్లాడటం, వాళ్ళ ఆమె బిడ్డతో కలిపి అబ్బా! 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 చూస్తుంటే రక్తం ఉడికిపోతుంది. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు రోజా గారి గురించి మా మా సపోర్ట్‌గా మాట్లాడింది. అంటే ఈమె గూడా వైసీపీ. వైసీపీ, హ్మ్. హ్మ్. వైసీపీ అదేదో పెట్టారు హ్మ్. గదా! హ్మ్. ఆ టైప్ అని కామెంట్ చేస్తూ ఉంటారు. హ్మ్. నేను వైసీపీ కాదు, నా టీడీపీ కాదు, నా జనసేన కాదు. నాకంటూ ఒక పార్టీ ఉంది. బీసీవై పార్టీ. నేను ప్రెజెంట్ ఆ పార్టీలో ఉన్నా. హ్మ్. రోజా గారి గురించి ఎందుకు రక్తం ఉడికిపోతుంది, ఎంత బాధేస్తుందంటే రేపు ఏ మహిళ రాదు. పాలిటిక్స్‌లో సమాజ సేవ చేయడం పాలిటిక్స్ ఏంటి? సమాజ సేవ చేయటం కోసం. హ్మ్. పురుషుడే ఎంతసేపు నిలబడాలా? హ్మ్. మగాడిదే రాజ్యమా? హ్మ్. మహిళలు ముందుకు రాగూడదా? హ్మ్. హ్మ్. ఈ రకంగా నీచాది నీచనంగా ఆమె అన్నతో రంకు కడుతున్నారు. కొడుకుతో రంకు కొడుతున్నారు. ఒరేయ్! మీకు పెళ్ళాలు లేరా? పిల్లలు లేరా? మీకు తోడబుట్టిన ఆడపడుచులు లేరా? ఈ రకంగా వాళ్ళ అన్నలతో, తమ్ముళ్ళతో, కొడుకుతో గూడా కడుపుకి అన్నం తింటున్నారా? ఏం తింటున్నారా? అసలు ఎటుపోతుంది మన సమాజం? హ్మ్. ఏం చూపిస్తున్నారు మీరసల? హ్మ్. ఆ! అంటే ఆమె కన్న కొడుకుతో మీరు చేస్తున్నారంటే, ట్రోల్ చేస్తున్నారంటే, మీరు మీ కన్న కూతుర్లతో పడుకుంటారా పోయి? ఏరా? అంటే మీ అంటే మీ ఆలోచనలు అంత రోతగున్నాయన్నమాట. హ్మ్. హ్మ్. నాకు 'పవన్ కళ్యాణ్' గారు మెగా ఫ్యామిలీ, 'చిరంజీవి' గారంటే చచ్చిపోతా. నేను మెగా ఫ్యామిలీ అంటే త్రిమూర్తులని చెప్పుకునేదాన్ని. ఎక్కడో 'పవన్ కళ్యాణ్' గారు ఈ టైపు రాజకీయాలు చేస్తుంటే నాకు నచ్చట్లేదసల. హ్మ్. 'పవన్ కళ్యాణ్' గారు మాట్లాడాల. హ్మ్. ఎందుకంటే ఒకప్పుడు శ్రీరెడ్డిని మేము లేదు తప్పు చేస్తున్నామని ఆమెను ఉద్యమం రాంగ్ అని చెప్పి బయటకొచ్చిందాన్ని. సో, ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారిని గూడా నేనొకటే అడుగుతున్నా. 'పవన్ కళ్యాణ్' గారు ఇలాంటి రాజకీయాలు మీరు చేయకూడదు. హ్మ్. మీరు తప్పుని తప్పుగా మాట్లాడాలా. హ్మ్. ఒక మహిళని ఆ రకంగానా? రేపు ఎవరు బిడ్డని పంపించరు రాజకీయాల్లోకి. ఎవడి భార్యని పంపించడు. ఈ రకంగా మీరు నీచాది నీచనంగా మాట్లాడుతుంటే ప్రతి మహిళ భయపడతది. నేను భయపడుతున్నాను. హ్మ్. నీచాది నీచనంగా మాట్లాడుతుంటే మనసుకి దెబ్బ తగిలిద్దండి. మనకి ఒక మనస్సాక్షి ఉంటది. హ్మ్. హ్మ్. కానీ హ్మ్. అన్నీ తట్టుకొని గూడా రోజా గారు ఈరోజు ముందుకొస్తున్నారంటే గ్రేట్ అండి రోజా గారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. మిమ్మల్ని నేనెప్పుడు కలవలేదు. పార్టీలకు అతీతంగా ఒక మహిళగా నేను చెప్పదలుచుకున్నదేంటంటే, మీరు ఒక నారీ శక్తి. హ్మ్. హ్మ్. నారీ శక్తి. మరో జయలలితలాగా నేను చూస్తున్నాను. తమిళనాడు హ్మ్. ముఖ్యమంత్రి. అవును. అసల నేను ఇంత రోతగా ఆమెను ట్రోల్ చేస్తుంటే ఆమె నిలబడుతుంది తట్టుకొని. ఇప్పుడు నేను రోజా గారికి బిగ్ ఫ్యాన్ అయిపోయాను నేను. ఓహ్! ఎందుకంటే హ్మ్. అంత తట్టుకునే గుండె ఉండటం ఒక మహిళకి హ్మ్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి రోజా గారు. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి మహిళ వల్ల కొంతమంది ముందుకొస్తారు రాజకీయాల్లోకి. హ్మ్. ఆ! అనుకుంటారా నేను చేసేది చేసుకుంటా ఎళ్తాను అనుకుని గుండె ధైర్యం మాకు కావాలా, కొంతమంది మహిళలకు కూడా కావాలి ఇలాంటివి.